ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీలిమిటేషన్ అంశం నేతలకు టెన్షన్ పుట్టిస్తోందా? నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలో కొత్తగా 10 నుంచి 11 నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయా? అయితే కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ సీట్లు ఏ నేతకు పదవికి ఎసురుబడతాయోనని టెన్షన్ పడుతున్నారా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ ఓ మండలాన్ని ఎత్తేసి కొత్త నియోజకవర్గంలో కలిపే అవకాశం ఉందా? ఇంతకీ ఏ నియోజకవర్గాల్లో రెండు ముక్కలు కాబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్తో భారీగా అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు కాస్త 263కు పెరుగుతాయని సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 22 నియోజకవర్గాలు కాస్త 33కు చేరుతాయని ప్రచారం సాగుతోంది. అలాగే కొత్తగా మరో 3 పార్లమెంటు స్థానాలు ఏర్పడతాయని అంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో అసెంబ్లీ స్థానాలు మరికొన్ని పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ను అమలు చేస్తుండడంతో 3వ వంతు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మహిళా ఎమ్మెల్యేలు 10 నుంచి 11 మంది ఎన్నికయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే పాత నియోజకవర్గాల్లో భారీగా మార్పులు జరిగే అవకాశం ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అసెంబ్లీ సీట్లు తగ్గాయి. పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన తర్వాత 2 స్థానాలు తగ్గి 19కి చేరాయి. అప్పట్లో నగరం, అల్లవరం, ఆలమూరు, తాళ్లరేవు, సంపర, కడియం, ఊరుగుపూడి నియోజకవర్గాలు ఉండగా పునర్విభజనతో ఇవి రద్దై రాజోలు, గన్నవరం నియోజకవర్గాల్లో కలిపారు. అల్లవరం నియోజకవర్గాన్ని అమలాపురం, ఆలమూరు, మండపేట నియోజకవర్గంలో కలిపారు. తాళ్లరేవు నియోజకవర్గం రద్దై ముమ్మడివరంగా ఏర్పాటైంది. సంపర కాకినాడ రూరల్గా మారింది. ఊరుగుపూడి రాజానగరంగా మారింది. కానీ ఇప్పుడు జరిగే డీలిమిటేషన్తో మాత్రం 11 సీట్లు పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే పునర్విభజన తర్వాత 4 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దాంతో అసెంబ్లీ సీట్ల సంఖ్య 11కు పెరగనుంది. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంకవరం మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 2గా మారుతుందని టాక్ వినిపిస్తోంది. అప్పుడు ఏ మండలం పేరుతో 2వ అసెంబ్లీ సీటు ఏర్పాటు అవుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం, కాకినాడ రూరల్లోని గ్రామీణ ప్రాంతాలు కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో కొత్తగా మరో నియోజకవర్గం వచ్చే అవకాశం ఉందట. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కొన్ని మండలాలతో మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అటు పార్లమెంటు స్థానానికి 7 అసెంబ్లీ సీట్లు నేపథ్యంలో పెరిగిన సీట్లతో కొత్తగా మరో పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటు ఖాయమని అంటున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన తర్వాత కొత్తగా 3 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మండపేట, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు, రాజానగరం నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతాయని అంటున్నారు. వీటిలో ఏ మండలం పేరుతో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయనేది ఆసక్తికరంగా ఉంది. ఇక కోనసీమ జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కొత్తగా మరో 3 నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఈ సంఖ్య 9కి పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తూర్పులో ఉన్న రామచంద్రాపురం, అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లోని మండలాలు కొత్త నియోజకవర్గాల్లో చేరే అవకాశం ఉందట. మరోవైపు కోనసీమ జిల్లాలో అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ నుంచి జనరల్, ముమ్మడివరం జనరల్ నుంచి ఎస్సీ రిజర్వ్డ్కు మారుతాయని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద పోలవరం జిల్లాలో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం 2గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నియోజకవర్గాన్ని అరకు పార్లమెంట్ నుంచి తప్పించి ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న పార్లమెంట్ స్థానంలో చేర్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ స్థానం మారే అవకాశం ఉంది. కొత్త నియోజకవర్గంలో చింతూరు, కోనవరం, విఆర్పురం, ఏటపాక మండలాలతో పాటు ప్రస్తుతం పోలవరం జిల్లాలో కలిసిన వేలేరుపాడు, కుక్కునూరును కలిపి చింతూరు కేంద్రంగా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారనే చర్చ సాగుతోంది. ఈ 4 మండలాలకు తోడుగా గుర్తేడు, మారేడుమిల్లి మండలాన్ని కలుపుతారని ప్రచారం సాగుతోంది.